వంకాయ కర్రీ చేస్తున్నానండి. చూడండి, వంకాయ మసాలా కొంచెం కర్రీకి అల్లం వెల్లుల్లి కొంచెం వేస్తున్నాను రుబ్బుకోవడానికి. వెల్లుల్లి, ఉల్లిపాయ చిన్నదొకటి, టమాటానండి, కొబ్బరి కొంచెం కొబ్బరి అండి, ఎండు కొబ్బరి, ఒక స్పూను గసగసాలండి. ఊరికనే కర్రీ చేస్తున్నానండి నేను. 2 చెక్క, లవంగ, చెక్క అండి, చెక్క, టమాటానండి, ఒక టమాటా, అంతా రుబ్బాలండి. చూడండి, ఇప్పుడు కర్రీ చేస్తాను. ఆవాలండి, ఆనియన్, కరివేపాకండి, కొంచెం ఫ్రై కావాలండి. చూడండి, కొంచెం ఫ్రై ఆనియన్, వంకాయలు వేస్తున్నానండి. వంకాయలు బాగా ఫ్రై కావాలండి. సిమ్లోనే పెట్టి ఫ్రై చేయాలండి. చూడండి, కొంచెం నూనెలోనే మగ్గాలండి. ఆయిల్లోనే మగ్గిన తర్వాత పేస్ట్ వేసేయాలి. చూడండి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇంట్లోనే మగ్గనివ్వాలండి, వాటర్ వేయకుండా. చూడండి, కొంచెం బాగా మసాలా కూడా ఫ్రై అయింది. ఇప్పుడు కొంచెం వాటర్ వేయాలండి. కొంచెం వంకాయ ఉడకాలి, కోసమే వాటర్ వేస్తున్నాను. ఇలా చేసుకుంటే అన్నంలోకి, చపాతీకి చాలా బాగుంటుందండి. కొంచెం ఉడకనికి కట్ చేసేయడమేనండి. చూడండి, వంకాయ ఉడికిపోయిందండి, కర్రీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. కొత్తిమీర వేస్తున్నాను. నేను ఇప్పుడు రైస్ లేక్ చేశానండి వంకాయ కర్రీ. ఏమి తోచుకున్నప్పుడు ఇలా వంకాయ కర్రీ చేసేయండి, నైట్ బాగుంటుంది. రైస్లోకి, చపాతీకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. వచ్చే వాళ్ళు దండికి చేసుకుంటారు, రాని వాళ్ళ కోసం చూపిస్తున్నానండి.